అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు శుక్రవారము 27వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద ఏడి. సో దేవుని వాక్యాన్ని చూసినట్టే ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి అని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావర్తను చూసినట్టే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. సరే, దేవుడు మన గురించి చింతించేవాడుకుంటాడు. ప్రజలు దేని విషయంలో, మనుషులు దేని విషయమై చింతిస్తున్నారు? దేవుడు మన గురించి చింతిస్తుంటే మనుషులు దేని గురించి చింతిస్తున్నారంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. దాంట్లో మొదటి మాట సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలోని సఫలమగును. సో మనుషుడు దేని విషయంలో చింతిస్తున్నాడంటే మొట్టమొదటిగా తన పనుల విషయాలు. దేవుడేమో మానవుల కొరకే చింతిస్తుంటే, మానవులు పాపంలో ఉండారు, లోకంలో ఉండారు, శరీరాశులు ఉండారు, వారిని కాపాడాలి, వారికి రక్షణ ఇవ్వాలి, ఏదో రక్షించబడిన వారు దారి తప్పిపోకూడదు, రక్షించబడిన వారు మంచి మార్గం నడవాలని దేవుడు చింతిస్తుంటే మనుషుడు దేని గురించి చింతిస్తున్నాడు? మనుషుడు దేవుని రాజ్యానికి వెళ్తాను చింతించాలి, ఏమైనా బలహీనతలు లోపాలు ఉండే ఏమని. కానీ మనుషుడు దేని గురించి చింతిస్తున్నాడంటే పనుల విషయమై. తన పనులు, తన విస్తారమైన పనులు కలిగి ఉంటుందరా, విస్తారమైన పనులు తను కలిగి ఉంటుందరా, విస్తారమైన పనులు తనలో కలిగి ఉంటుందరా, విస్తారమైన పనులు తను పెట్టుకుని ఉంటుందరా, విస్తారమైన పనులు తను చేసుకోవటం ధర, విస్తారమైన పనులు తన నెత్తి మీద పెట్టుకోవడం ధర. ఏ పనులు అయితే తన మీద ఉండేవో, ఏ పనులు అయితే తను జీవిస్తూ వస్తున్నాడు, ఆ పనుల భారం దేవుని మీద వేయకోకుండా ఆ పనులన్నీ తన మీద పెట్టుకుని చింతించేవాడుకుంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకోవచ్చు, అనేకమైన పనులు కలిగి ఉండొచ్చు. నువ్వు ఎటువంటి పనులు కలిగి ఉండా, ఏ పని విషయమై నువ్వు చింతిస్తున్నావో ఆ పని దేవుని మీదే. అప్పుడు దేవుడు నిన్ను గురించి చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత యావత్తు ఆయన తీసివేసేవాడుకుంటాడు. కానీ ఈరోజు ఉదయకాలం పడకల మీద లేకుండా ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో మొట్టమొదటిగా మానవుడు పనుల భారం కలిగి ఉంటున్నాడు. రెండోదిగా మానవుడు ఏ భారం కలిగి ఉన్నాడు? రెండో విషయాన్ని మనం చూద్దారండి. దేవుని వాక్యాన్ని చూసినట్టే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తూ వస్తున్నాం కదా. అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమని మీ ప్రాణమును గుర్చి అయినను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గుర్చి అయినను చింతింపకూడి. సో మానవుడు చింతిస్తున్నటువంటి రెండో కోణం, దేవుడు మానవుడిని ఎలా రక్షించాలి, ఎలా రక్షించాలి కాదు, మానవుడికి రక్షణ ఇవ్వాలి, మానవుడిని పరలోక రాజ్యం తీసుకెళ్ళి మానవుడు దేవుని రాజ్యంలో ఉండాలి దేవుడు చింతిస్తుంటే, మానవుడు చింతిస్తున్నటువంటి రెండో కోణం దేని కొరకు మానవుడు చింతిస్తున్నాడు? ఒకటి, పనుల విషయమై చింతిస్తున్నాడు, తన పనుల గురించి. అంటే కానీ దేవుని రాజ్యానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలని కాదు. రెండోదిగా చూడగా మానవుడు ఏమి తిందుమా అని చింతిస్తున్నాడు. అంటే తన యొక్క తిండి కొరకు, తన ఆహారం కొరకు ఏమి తిందుమని తినే దాని గురించి చింతిస్తున్నాడు. కానీ జీవాహారమైనటువంటి ప్రభువును భుజించాలన్నటువంటి ఆలోచన మానవుడికి లేదు. అది భుజించినప్పుడు మానవుడు జీవం కలిగిన వాడుకుంటాడు. ఇది రెండో కోణం. మూడో కోణం చూసినట్టే లూకాసు సువార్త మానవుడు చింతిస్తుంది దేని కొరకు? లూకాసు సువార్త 12వ అధ్యాయం 22వ వచనం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తూ వస్తున్నాం కదా. అంతటా ఆయన తన శిష్యులతో ఎట్లనను, ఈ హేతు చేత మీరు ఏమి తిందుమా అని మీ ప్రాణమును గుర్చేయనను, ఏమి ధరించుకుందామా అని మీ దేహమును గుర్చేయను చింతింపకూడి. సో నాలుగోదిగా మానవుడు చింతిస్తుంది దేని కొరకంటే ఏమి ధరించుకుందామా, ఏమి ధరించుకుందాం. సో మానవుడి జీవితంలో నాలుగోదిగా చింతిస్తుంది దేని కొరకు? ఏమి ధరించుకుందామా, ఏది ధరించుకోవాలా, వస్త్రాల గురించి చింతించేవాడుకుంటున్నాడు. సో యేసు ప్రభు ఇచ్చే సన్నపు నార వస్త్రములు, ఆ రక్షణ వస్త్రాలు, ఆ నీతి వస్త్రాలు, ఆ శ్రేష్టకరమైన వస్త్రాలు మానవుడు ధరించుకోకుండా, ఆ వస్త్రాల గురించి చింతించుకోకుండా మానవుడు చింతిస్తుంది దేని కొరకు? నాకు ఈ వస్త్రాలు లేవు, భౌతికమైన వస్త్రాల గురించి మానవుడు చింతిస్తున్నాడు. కానీ దేవుడిచ్చే రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాల గురించి మానవుడు చింతించలేకపోతున్నాడు. అందుకే మనం వీటి విషయమే చింతిస్తున్నాం. కానీ ఈ చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు తీసేసేవాడుకుంటాడు. మానవుడు చింతిస్తున్నది మొదటి తన పనుల విషయమై, రెండోది తన ఆహారం విషయమై ఏం తిందమని, మూడోది తను ధరించుకోవాల్సిన కాదు తను ధరించుకున్నటువంటి వస్త్రాల గురించి, నాలుగోదిగా మానవుడు ధరిస్తుంది దేని కొరకు? సరే, నాలుగోదిగా మానవుడు చింతిస్తుంది దేని కొరకు అంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతున్న మాట ఏమనండి, ఇక్కడ చూసినట్టే మీ దేహమును గురించి. మానవుడు చింతిస్తున్న నాలుగో కోణం ఏంటంటే దేహమును గురించి. తన దేహమును గురించి తాను ఎంతగానో చింతించేవాడుకుంటున్నాడు. తన దేహం విషయమై, తన దేహాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా సౌందర్యం ఉంచుకోవాలి, ఎలా రూపాంతరం ఉంచుకోవాలని చింతిస్తున్నారు. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది ఒక ముఖం మీద పింపులు వస్తే చాలు, మొట్టిమొస్తే చాలు, దాని విషయం ఎంత బాధపడతారు.
దాన్ని సరిదిద్దుకోవడానికి ఎంత ప్రయాసపడుతూ వస్తాడు. సో మానవుడి జీవితంలో తన దేహమును గురించి చింతిస్తున్నాడు కానీ యేసు ప్రభువారి యొక్క దేహం భుజించడం ద్వారా యేసు ప్రభువారి యొక్క దేహంలో ఒక అవయవంగా చేర్చబడాలని, యేసు ప్రభువారి యొక్క దేహంలో ఒక అవయవంగా చేర్చబడినప్పుడు ఆయన దేహాన్ని మనం భుజించినప్పుడు మనం జీవం కలిగిన వారు ఉంటామని ఆలోచన మానవుడికి లేదు. అసలు యేసు ప్రభువారి యొక్క దేహంలో ఒక అవయవంగా మనం చేర్చబడాలన్న ఆలోచన లేకుండా తన దేహమును గురించే మానవుడు చింతించేవాడు ఉంటున్నాడు. ఇది 4వ కోణం. 5వది, మానవుడు దేని గురించి చింతిస్తున్నాడంటే లూకాసు వార్త 12:22 అని మీ ప్రాణమును గుర్చైనను. సో మానవుడు చింతిస్తున్న 5వ దేని గురించి అంటే తన ప్రాణమును గురించి. తన ప్రాణము గురించి మానవుడు ఎంతగానో చింతిస్తున్నవాడు ఉండాలి. సో బైబిల్ ఉంది, నా నిమిత్తమే తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని పొందుకుంటాడు, తన ప్రాణం కాపాడుకోవాలనుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడని బైబిల్ ఉంది. సో మానవుడు పోగొట్టుకునే ప్రాణం కొరకు చింతిస్తున్నాడు కానీ తన ప్రాణమును పోగొట్టుకున్న పర్లేదు, దేవుని రాజ్యంలో తన ప్రాణం దేవుని రాజ్యంలో జీవం కలిగి ఉంటాడన్న ఆలోచన పోగొట్టుకుంటున్నాడు. సో మానవుడు చింతిస్తున్న 5వ కోణం దేని కొరకు అంటే తన ప్రాణం విషయమై, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, తన ప్రాణాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి, తన ప్రాణాన్ని సంరక్షించుకోవడం కొరకై మానవుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకై చింతిస్తున్నాడు కానీ తన ప్రాణాన్ని కాపాడేవాడు దేవుడు. తన ప్రాణాన్ని దేవుడు కాపాడబోతున్నాడు. ఆ ప్రాణం కాపాడే సామర్థ్యం దేవుల్లో ఉంది. సో దేవుని వైపు మానవుడు చూడటానికి ఇష్టపడతలా, తన ప్రాణాన్ని తాను కాపాడుకోవడానికి చింతిస్తున్నాడు తప్ప. ఈరోజు ప్రేమ సహోదరుడు, ఈ వాక్యం ఉంటే నా జీవితాల్లో మనం కూడా పనులను బట్టి చింతిస్తున్నామా, ఆహారాన్ని బట్టి ఏం తిందామని ఆహారాన్ని బట్టి చింతిస్తున్నామా, ఇంకా మనం కూడా ఏం ధరించుకుందాం వస్త్రాన్ని బట్టి చింతిస్తున్నామా, మన దేహాన్ని బట్టి మనం చింతిస్తున్నామా, మన ప్రాణాన్ని బట్టి చింతిస్తుంటే ఈరోజు నిన్ను నన్ను గురించి, రక్షించబడిన మన గురించైనా, రక్షణ పొందిన వారి గురించైనా దేవుడు చింతిస్తున్న వాడుకున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ఎందుకంటే మనము పనులు కలిగి ఉంటున్నాము, పనుల విషయమే చింతిస్తున్నాం, ఆహారం విషయమే చింతిస్తున్నాం, ఇంకా చూసినట్టయితే ఏం ధరించుకున్న వస్త్రాల విషయమే, దేహముని విషయమే, ప్రాణముని గురించే చింతిస్తున్నాం. కానీ మనల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలని దేవుడు మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు మనల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మన నిమిత్తమే చింతించడం కారణం ఏంటంటే మన రక్షణ విశ్వాస ప్రార్థన జీవితంలో దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని మన నిమిత్తమే ఆయన చింతిస్తున్నాడు. మనమైతే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, దేహము, ప్రాణము, పనుల గురించి, దేని గురించే తప్పక ఇంకా దేని గురించి, వస్త్రాల గురించి తప్పక ఇంకా దేని గురించి లేదు. సో ఈరోజు నువ్వు వీటి విషయమై ఇప్పుడు చెప్పబడిన 5 అంతల అనుభవం గురించి నువ్వు చింతిస్తూ వస్తుంటే వీటి విషయమే పక్కన పడేసి నీ గురించి దేవుడు చింతిస్తున్నాడు. నీ రక్షణ విషయమే, నీ మార్మస్, నీ పాప క్షమాపణ విషయమే, నేను దేవుని రాజ్యంలో దేవుడు చేర్చడం కొరకే చింతిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ఆయన ద్వారా నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కొరకే సిద్ధపడినట్టు నేను ప్రభు సహాయం చేయను కాక. ఇలాంటి జీవితం ఉంటే సరిదిద్దుకోవడం కొరకే, వీటి కొరకు మన చింత యావత్తు కలిగి ఉంటే వీటి విషయమై సరిదిద్దుకుని ఇక నుంచి దేవుని కొరకై సాక్షాత్తం జీవించినట్టు ప్రభు సహాయం చేయను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు. ఎత్తబడిన మాటలు నీరు కట్టి ఫలించండి దేవా. ధ్యానించబడిన మాటల ప్రకారం మా చింత యావత్తు మీ మీద వేయాలి. మేము చింతిస్తుంది వేరు, కానీ మీరు మా గురించి చింతిస్తున్నారు మమ్మల్ని దేవుని రాజ్యాన్ని చేర్చాలని. కానీ ప్రభు మేము కూడా దేవుని రాజ్యానికి వెళ్తాం కొరకే సిద్ధపడాలి, కానీ భౌతికమైన వాటి కొరకు చింతించుకోకుండా దేవుని రాజ్యం కొరకే సిద్ధపడినట్లు ఈ వాక్యం ఉంటే మమ్మల్ని బయట ఉంటున్నవారు కానీ దేవ ఇంకా అనేకమైన వాటి బట్టి చింతిస్తున్నవారు దేవుని బట్టి దేవుని రాజ్యం కొరకై సిద్ధపడేవారుగా స్థిరపరచమని మీరు మమ్మల్ని గురించి చింతిస్తున్నారు. కాబట్టి మా చింత యావత్తు ఈ అనుభవం మాకు అవసరం, కానీ వీటి విషయమే మీ మీద వేస్తున్నాం. మీరే ఇవన్నీ మాకు ఇచ్చి దేవుని రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని దేవా. దేహాన్ని కాపాడండి, ప్రాణాన్ని కాపాడండి, వస్త్రాలు ఇవ్వండి, తినడానికి ఆహారం ఇవ్వండి తండ్రి, అన్నీ మీరు మాకు అనుగ్రహించి దేవా మీరే మమ్మల్ని దేవుని రాజ్యానికి సిద్ధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనములు, ప్రైస్తున్నారు.